కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో సాధారణ జనజీవనంపై ప్రభావం పడింది. కన్నూర్, కాసర్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తిరువనంతపురం, కొల్లాం, అల్లపుజలో ఎల్లో అలర్ట్ ఉంది. నైరుతి రుతుపవనాలు ఇవాళ లేదా రేపు కేరళను తాకే అవకాశం ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కాంజీరా కోడేలోని ఇల్లు కూలడంతో అందులో ఉంటున్న 3కి గాయాలయ్యాయి. వారిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. భారీగా గాలులు వీచడంతో కొట్టప్పురం నదిలో చేపల వేటకు వెళ్లిన 4గురిలో 2 గల్లంతయ్యారు. త్రిస్పూర్, కున్నము, కుల్లంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో 20 ఇండ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో కాసర్గఢ్లో టూరిస్టు ప్రాంతాలను మూసేశారు. కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో సాధారణ జనజీవనంపై ప్రభావం పడింది. కన్నూర్, కాసర్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తిరువనంతపురం, కొల్లాం, అల్లపుజలో ఎల్లో అలర్ట్ ఉంది. నైరుతి రుతుపవనాలు ఇవాళ లేదా రేపు కేరళను తాకే అవకాశం ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కాంజీరా కోడేలోని ఇల్లు కూలడంతో అందులో ఉంటున్న 3కి గాయాలయ్యాయి. వారిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. భారీగా గాలులు వీచడంతో కొట్టాపురం నదిలో చేపల వేటకు వెళ్లిన 4గురిలో 2 గల్లంతయ్యారు. త్రిస్సూర్, కున్నమకుల్లంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 20 ఇండ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో కాసర్గఢ్లో టూరిస్టు ప్రాంతాలను మూసేశారు అధికారులు.